ఒక తోటి చుట్టూ ఉన్న వారిని ప్రేమించలేరు. ఇదంతా ఏంటి? కుంపు కొట్టిపోయిన శవం. ఇదంతా ఏంటి? కుళ్ళిపోయిన శవం యొక్క లక్షణాలు ఇవి. దేవుని మార్గంలో నడుస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, మారు మనసు పొందామని చెప్పుకుని మన యొక్క స్వభావము కుళ్ళిపోయినలాగా ఉంటే మన దేవుని మాటకి సెలవిచ్చి ఆ మాటను మనం లెక్క చేయలేదని, ఆ మాటకు మనము స్పందించలేదని. కాబట్టి ఈరోజు మన జీవితం అలా ఉన్నట్లయితే మనం చేయాల్సింది ఒకే ఒకటి, ఏంటో తెలుసా? ఆయన వద్దకు వెళ్ళి, దావీదు కుమారుడా, నన్ను కరుణించాయా, ఈ కుష్టి రోగం నుంచి నన్ను విడిపించు అని ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించింది. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే అతని కుష్టి రోగము శుద్ధి ఆయన. హల్లెలూయా. ఈ కుష్టి మన జీవితంలో పోవాలనంటే, ఈ కుష్టి జీవితం మన జీవితంలో పోవాలనంటే, ఈ యొక్క దేవుని వాక్యానికి స్పందన లేని జీవితం ఎవరికైనా ఉంటే ఆ కుష్టి మన జీవితంలో పోవాలంటే ఈ లోకంలో ఏ మెడిసిన్ పనిచేయదు. ఎక్కడికి వెళ్ళాలి మనం? దావీదు కుమారుడా, నన్ను కరుణించవా. దావీదు కుమారుడా, ఎన్నో రోజులుగా ఈ కుష్టి చేత నేను బాధపడుతూ ఉన్నాను. నా ప్రవర్తన చచ్చిపోయిన సమాధిలో వచ్చే వాసనలా ఉంది. నేను ఎవరికి ఇష్టడుగా లేనయ్యా, నా జీవితం ఉపవేసినట్లేదయ్యా, నా జీవితం సారవంతంగా లేదయ్యా, నా బ్రతుకు ఎండిపోయినలా ఉంది. నన్ను చూసి ఎవరు ఇష్టపడలేదయ్యా, నేను వస్తుంటే పారిపోతున్నారయ్యా, నేను వస్తుంటే బాయ్ బాయ్ చెప్పేస్తున్నారయ్యా, నేను వస్తుంటే తలుపులు వేసేసుకుంటున్నారయ్యా. ఎందుకనంటే నా జీవితమే బాగాలేదయ్యా, నా జీవితం కుష్టి బారిపోయిందని. నన్ను కరుణించవా అయ్యా, నన్ను బాగు చేయవా, ఈ నా రోత జీవితాన్ని బాగు చేయవంటే ఆయన మన జీవితాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఇంటికి వెళ్ళాక ఆ విధంగా చేస్తామా? చెయ్యం. కానీ మనం ఇంటికి వెళ్ళాక మరలా ఈ వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం. మరలా అదే కుష్ఠరోగం, మరలా అదే జీవితం.